పందులతో పోల్చాడు భీమని. మంచిగా ఉంటే కుమారుడు అంటున్నాడు, లేకపోతే పందే. లోక సంబంధ విషయంలో పందులు మనం అంటే ఎక్కడ దొరుకుతో మనకు తెలియదు. కుక్క తన వాంతికి ఏం చేస్తా తెలుసా? ఫుల్ తినేది కుక్క అని తెలుసు కదా నీకు. కొక్కుతుంది, కచ్చిసలా వీధంతా తిరిగి చూస్తుంది. మళ్ళీ నా వాంతి నేను ఎక్కడ చేసుకున్నానని ఆ వాంతి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అది మాకుతుంది. నాకు వాంతి వచ్చేది. ఎలాంటి మాటలండి పరిశుద్ధ గ్రంథంలో మాటలు. కుక్క తన వాంతి అంటే అర్థం ఏంటంటే తెలుసా? పాపాన్ని మనం వదిలేసుకున్నామండి. మరి ఎలాగండి ఎవరు పెడతాడితో దిగ్గత నువ్వు? నీ బస్ స్టాప్ని ఎప్పుడైనా నువ్వు మోసం చేసుకుంటున్నావు? చెయ్యొద్దు మళ్ళీ ఎందుకంటే చేస్తున్నావు? మరి క్రీస్తు నువ్వు ఎలా ధరించుకుంటున్నావు కాదా? అందుకే రెండింటితో పోల్చాడు మనుషులతో. ఫిలిప్పీలో ఉన్న సంఘం అలాగే చేస్తుందట. పౌలు గారు హెచ్చరిస్తున్నాడు సంఘానికి, ఇప్పుడు మనకు తెలియజేస్తున్నాడు. వాళ్ళు అప్పుడు చేశారు, ఇదిగో వీళ్ళు ఇప్పుడు చేయకుండా మీరు చూసుకోండి. ఇవి హెచ్చరిక మాటలు మీరు చెప్పండి సంఘానికి. పౌలు గారు హెచ్చరిస్తున్నారు. వాళ్ళు అలా చేసి నాశనం అయిపోయారు. మీరు అలా కాకుండా చూసుకున్నాడు కేటాం గ్రామం క్రీస్తుని కానీ అని నాకు హెచ్చరిస్తున్న దేవుడు మాటలు బోధించే శక్యత ఆలోచన దేవుడు అనుగ్రహించాడు జనాన్ని. అందుకే అంటున్నాడు, ఒక్క తన వాంతిని తిరిగినట్లును అడుగుబడిన పంది గొడవలో దొర్నులకు మళ్ళినట్లు అని నిజమైన సామెత. అంతే కదా, ఆట సామెతనండి, పెద్దలాంటి సామెత అదే. అర్థమవుతుందా పిల్లరా? తర్వాత ఏం చేయాలా? లోక 9:62 లోక 9:62 త్వరగా నాకు పాత్రుడు కాదు. ఇది డైరెక్ట్ గా అటెంప్ట్ చేస్తున్నాడు యేసు ప్రభు గారే. డైరెక్ట్ గా చెప్తున్నాడు, నాగటి మీద చేయి పట్టి వెలుగుతట్టు చూచిన వాడు నాకు పాత్రుడు అవడు. డైరెక్ట్ చెప్తున్న మాట యేసు ప్రభు డైరెక్ట్ చెప్తాను ఈ మాట. శిష్యుడికి ప్రేమంటే ఉంటుందా? నాగటి మీద మనం ఒకసారి చేయి పెట్టామమ్మా, వెనకతట్టు చూసి దున్నుతావా, ముందర పట్టి దున్నుతావా? ముందర పట్టి దున్నుతాం కదా, ముందర పట్టి దున్నితేనే చక్కగా సాల్ వస్తుంది. వెనక పట్టి దున్నితే ఎటు వెళ్తావా నీకే అర్థం కాదు. ఇప్పుడు అలా చేస్తున్న మనం కూడా మనం ఏం చేస్తామో మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడైనా అర్థం చేసుకోమని చెప్తుంది దేవుని వాక్యం.